ముక్తి పొందలేదు. ఆమె ఆత్మ దాయంగా మారి ఆ ఇంట్లోనే తిరుగుతూ ఉండేది. ఆ రోజు నుండి ఆ ఇంటి చుట్టూ వింత శబ్దాలు వినిపించేవి. రాత్రి సమయంలో కిటికీలు తమంతట తామే మూసుకుపోవడం, చిన్నపిల్లల ఏడుపు శబ్దం రావడం మొదలయ్యాయి. గ్రామంలో భయం, గ్రామస్తులు ఆ ఇంటి దగ్గరికి కూడా వెళ్లరాని స్థితి. ఎవరైనా దగ్గరగా వెళ్తే వింత అనుభవాలు ఎదురయ్యేవి. ఒకసారి 3 యువకులు ధైర్యం చేసి ఆ ఇంట్లోకి వెళ్లారు. వారు తిరిగి బయటకు వచ్చినా మానసిక స్థితి తప్పిపోయింది. వాళ్లు ఏమి చూశారో చెప్పలేకపోయారు. కేవలం అమ్మా రక్షించు అని కేకలు వేస్తూనే ఉండిపోయారు. ఆ రోజు నుండి ఆ ఇల్లు పూర్తిగా మూతపడ్డది. రాఘవయ్య మాత్రం తన పాపం వల్లే ఈ దాయమ వచ్చిందని బాధతో రోజులు గడిపేవాడు. సత్యాన్వేషి ప్రవేశం కొన్ని ఏళ్ల తర్వాత ఒక సత్యాన్వేషి పరిశోధకుడు ఆ గ్రామానికి వచ్చాడు. ఆయన పేరు అనిరుద్ధ్. అతనికి అలాంటి భూతప్రేతాల మీద ఆసక్తి. ఆయన ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.